గ్రామ పంచాయతీ ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. విచారణ సందర్భంగా వాడివేడిగా వాదనలు జరిగాయి. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కోర్టు. నెల రోజులు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తే 2 నెలల టైం అడిగింది ఎన్నికల సంఘం. మరోవైపు 2024 ఫిబ్రవరి 1న సర్పంచుల పదవీకాలం ముగిసిందన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది. పాత పాలకవర్గం గడువు ముగిసిన 6 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలనే నిబంధన ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే పాత సర్పంచులను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగినట్టు తెలుస్తోంది, వివరాలేంటి? స్థానిక సంస్థల ఎలక్షన్లపైన కూడా హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన వరకు చూసినట్టయితే సర్పంచులకు సంబంధించినటువంటి పదవీ కాలం ముగియటంతో ఆ తర్వాత ఎలక్షన్లను కూడా ప్రభుత్వము 6 నెలల్లోగా పూర్తి చేస్తామని ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనిపైన కొంతమంది పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా సర్పంచులకు సంబంధించినటువంటి పదవులపైన కూడా ఎన్నికలు నిర్వహించలేదంటూ ఇటు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలోనే హైకోర్టు చూసినట్టయితే గత 2-3 నెలల క్రితమే ఇటు ఎలక్షన్లు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఎందుకు ఎలక్షన్లు నిర్వహించలేదని ఇటు పిటిషనర్లను అంటే అదేవిధంగా గవర్నమెంట్ను ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వము చూసినట్టయితే ఏదైతే కులగణనకు సంబంధించినటువంటి సర్వే కొనసాగుతున్నటువంటి క్రమంలో మరింత అంటే 2 నెలల సమయం కావాలని ఇటు హైకోర్టును అభ్యర్థించడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఏదైతే ప్రభుత్వము ఎలక్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి డేట్ ఇస్తుందో దానికి సంబంధించిన ఎలక్షన్లు తాము నిర్వహించేందుకు గాను కూడా ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉందంటూ కూడా ఎలక్షన్ సంబంధించినటువంటి తరఫున వాదన కూడా వినిపించడం జరిగింది. అయితే ఓ వైపున చూసినట్టయితే పిటిషనర్లు, మరోవైపున చూసినట్టయితే ప్రభుత్వము, ఇంకా ఎలక్షన్ సంబంధించినటువంటి కమిషన్ తరపు ముగ్గురు తరపుకు సంబంధించి వాదనలన్నింటినీ కూడా పూర్తయ్యాయి. ఆ తర్వాత హైకోర్టు ఒక సూచన కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్లను నిర్వహిస్తారా లేకుంటే పాత సర్పంచ్లనే కొనసాగిస్తారా అంటూ కూడా ఇటు హైకోర్టు ప్రశ్నించింది. అయితే ప్రభుత్వం మాత్రం తమకు 2 నెలల సమయం కావాలి. మరోవైపున చూసినట్టయితే ఈ ఏదైతే కులగణకు సంబంధించినటువంటి సర్వే కూడా పూర్తవుతుంది, దానికి సంబంధించి మరింత తమకు సమయం కావాలని కూడా ఇటు హైకోర్టును అభ్యర్థించినటువంటి క్రమంలో మాత్రము మొత్తం అంటే ఎలక్షన్ కమిషన్, ప్రభుత్వం సంబంధించి అదేవిధంగా పిటిషనర్ల తరఫున కూడా వాదనైనటువంటి హైకోర్టు ఈ తీర్పును మరో 2 మొత్తానికి తీర్పును రిజర్వ్ చేసింది. ఇక మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వము ఈ సర్పంచులకు సంబంధించిన, ఎందుకంటే గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీనే సర్పంచులకు సంబంధించినటువంటి పదవి కాలం పూర్తయింది కాబట్టి ఇక ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వము సంసిద్ధతగా ఉన్నది. మరోవైపున చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ ఎలక్షన్లకు సంబంధించినటువంటి ఏదైతే తేదీ ప్రకటన చేస్తారో దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ నిర్వహించేందుకు గాను ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా తాము కూడా తగిన ఏర్పాట్లను తాము కూడా పూర్తి చేస్తామని ఓవైపున ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇక పిటిషనర్ల తరపు మొత్తం ఎలక్షన్ కమిషను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు ముగ్గురి తరపున వాదనలు ఉన్నటువంటి హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇక తదుపరికి సంబంధించినటువంటి తీర్పు వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి అంటే స్థానిక సంబంధించినటువంటి సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. రైట్ ధనరాజ్, థ్యాంక్ యూ.